హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఐటీఐ అప్రెంటిస్షిప్, డిప్లొమా అప్రెంటిస్షిప్ అండ్ అలానే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ముందుగా మనము ఐటీఐ అప్రెంటిస్షిప్ కి సంబంధించిన వేకెన్సీస్ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డౌట్స్మెన్ సివిల్, ప్లంబర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ హెల్పర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మనం ఖచ్చితంగా ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెలవెంట్ స్ట్రీమ్స్ లో. అండ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు క్యాండిడేట్స్ కి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ డిప్లొమా అప్రెంటిస్షిప్ కి సంబంధించిన వేకెన్సీస్. సో ఇక్కడ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ అలానే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ జాబ్స్ కి మనము డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ రెలవెంట్ స్ట్రీమ్స్ లో. అండ్ అలానే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. 1 ఇయర్ పాటు మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కి సంబంధించి చూసినట్లయితే నర్సింగ్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. వీటికి డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నర్సింగ్ లో కానీ లేదా హోటల్ మేనేజ్మెంట్ లో కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారాగా మినిమం ఏజ్ 18, మాక్సిమం 30 ఇయర్స్. 1 ఇయర్ పాటు మనకైతే ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ ఫార్మసిస్టిక్ సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్ కి మనము 4 ఇయర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫార్మసీకి సంబంధించి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ద్వారాగా మినిమం ఏజ్ 18, మాక్సిమం 30 ఇయర్స్. 1 ఇయర్ పాటు మనకి ఈ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టోటల్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 57 వేకెన్సీస్ అయితే మనకి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇక్కడ వర్తిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టైఫండ్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే మనకి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా మనకైతే ఇక్కడ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కి ముందుగా అయితే మనము ఆన్లైన్ మోడ్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఐటీఐ చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు apprenticeshippindia.org లోకి వెళ్ళి ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు NATS పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్టర్ చేసుకొని అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్లోడ్ చేసుకొని మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు సంబంధించి జిరాక్స్ కాపీ ఇవన్నీ అటాచ్ చేసి మనమైతే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా బై హ్యాండ్ కానీ మనమైతే 30 ఏప్రిల్ 2024 లోపు మనమైతే ఇక్కడ మన అప్లికేషన్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేయాల్సిన అడ్రస్ మనం చూసినట్లయితే జనరల్ మేనేజర్, పారాబట్టి 2 HE ప్రాజెక్ట్, నగ్వైన్, మండి డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్ 175121 కి అయితే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి అప్రెంటిస్షిప్ సంబంధించిన జాబ్స్. దట్ మీన్స్ కేవలం 1 ఇయర్ పాటు మాత్రమే మనకైతే ఇక్కడ ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని చెప్పేసి ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో ఓన్లీ 1 ఇయర్ పాటు మాత్రమే ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ లో నుంచి వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.